మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి మా దేవ, నీకు వందనాలు. సమయంలో నీ నామమును బట్టి నీ పాదముల ఎదుట చేరి స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి మా ఆలోచన యావత్తు కూడా నీవే గమనిస్తూ నడిపిస్తున్న మా ప్రభా, నీకు వందనాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు పనిపాటల్లో, ప్రయాణములో అనేక రీతిలుగా తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా ఆదరణగా, మేలుకరముగా, దీవెనకరంగా అనుగ్రహించమని తండ్రి, ఈ సమయంలో నీ దేన దాసుని నన్ను నీ ఆత్మచేత నింపి నిబిడలతో మాట్లాడమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేర్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాల సమయంలో అనేకమైన రీతిలుగా దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. అందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట మనుషుల కొరకు అనేకమైన విధములుగా మనకు అందించబడుతున్నాయి. అందుబట్టి ప్రభుకు ఎంతగానో స్తుతులు చెల్లించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఆయన కార్యములు చేసేవాడు, ఆయన గొప్ప క్రియలు జరిపించేవాడిని మనం గమనించగలిగి ఉండాలి. అందుకనే భక్తుడైన అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలతో కొందరితో మాట్లాడుచున్నాడు. ఎలాగో అంటే ఆత్మ సంబంధమైన మాటలు ఏ రకంగా ఉంటాయనేది లేఖనము ద్వారా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథం తేటగా మనకు కొన్ని వచనాలను సూచించుచున్నది. అది ఏమనగా 2వ వచనములో గలతీ పత్రిక 2వ అధ్యాయంలో గలతీ భక్తుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఆలోచనలోకి తీసుకుంటే, దేవుడు మాట్లాడుచున్న మాటలు, అటు పిమ్మట 14 సంవత్సరం అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శనం. ఇక్కడ బర్నబాను అలాగే తీతును కూడా వెంట పెట్టుకుని నేను యెరూషలేముకి వెళ్తుని అన్నాడు. ఎందుకు వెళ్ళవలసి వస్తే యెరూషలేము కొత్త ఏం కాదు పౌలు గారికి, అక్కడే పుట్టి పెరిగిన వాడు కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఈ పౌలు గారు దేవుని యొక్క దాసుడిగా ఎందుకు ప్రవేశిస్తున్నాడు అంటే, ఇక్కడ మనం చెప్తున్నామా, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమని అని నేను అన్ని జనులలో ప్రకటించు సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషదపరచదను. అంటే అన్యులు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు పౌలు గారు అంటే, అతడు కూడా పౌలు గారు అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వాడే. అన్యుల కుటుంబంలోంచి వచ్చిన వారి మధ్యకి వెళ్ళి పౌలు గారు సువార్త ప్రకటించుటకు ఆలోచనలోకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించి పౌలు గారిని అక్కడికి పంపించినట్టుగా మనకు సూటిగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్న విషయాలు మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్పే ప్రతి మాట ఏ రకంగా ఉన్నదంటే ఆత్మ సంబంధంగా ఉన్నది. ఈ పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆలోచన తగ్గ క్రియలుగా మనకు కనబడుతున్నవి. కనుక మనం ఆలోచించి చక్కటి మాటలను మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమైనా. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, మీతో కూడా నా తీతు క్రీస్తు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పట్టబడలేదు. అంటే ఆనాడు కాలంలో సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. ఒక క్రైస్తవుడిగా మారాలన్నా, దేవుని సేవకుడిగా పనిచేయాలన్నా సున్నతి చేయబడకపోతే చాలా కష్టంగా ఉండేది ఆనాడు కాలంలో. అలాగనే ఈనాటి కాలంలో అదే పరిస్థితి ప్రజలు కనుగొంటున్నారు.
కనుక ఈరోజు నీవు కానీ నేను కానీ ఏ రకంగా దేవుని పట్ల విశ్వాసము, నమ్మకం, ప్రేమ, భక్తి, భయము కలిగి ఉంటున్నామో అటు విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో సూటిగా తేటగా కనబడుతున్నాయి. ఇక్కడ అంటున్న మాటలను చూస్తే, దాసులుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన, ఇక్కడే దొంగతనంగా ప్రవేశించే కపట సహోదరుల వల్ల జరిగింది అన్నారు. ఏంటి, అన్యుల మధ్యన కూడా దేవునికి అవమానమే జరిగిందనే రీతిని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఎలాగున్నారు ప్రజలు? కపటం అనగా ఏదో దేవుని యొక్క పనివారి మీద, దేవుని మీద బురద జల్లే మనుషులుగానే కనబడుతున్నారంట. అందుకే దాన్ని బట్టి పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? కపట స్వభావంతో కలిగిన వారుగా ఉన్నారేమో అని అంటున్నాడు పౌలు గారు. కపట స్వభావం అంటే ఏంటి? దురాలోచన, దురతలంపులతో ఉన్నారేమో మనుషులు. అంటే మనుషులకి ఏ రకమైన తీర్పును మనం ఇవ్వగలము అనే ఆలోచనలో పౌలు గారు మాట్లాడుతారంటే, యెరూషలేముకి వెళుతున్న యెరూషలేము వారు ఎలాంటి వారంటే మహా ఆత్మీయ జ్ఞానము కలిగిన, శరీర సంబంధంగా ఆత్మీయంగా దేవుని చేత ఏర్పరచబడిన మనుషులు. వారితో మెసలటం, వారితో గడవటం, జీవించడం అంటే కొంత కత్తి మీద సావం లాంటిదే. కత్తి రెండు రకాలుగా పొందడం కలిగిన మనుషులు వాళ్ళు. అంత చురుకైన వారు, అంత జ్ఞానవంతులు, అంత వివేకవంతులు. అంత తెలుసున్న పౌలు గారే ఆలోచిస్తున్నాడు. అంటే వారి సహోదరులతో మాట్లాడడానికి వెనకంజ వేస్తున్నాడంటే, ఇక్కడ తన ఇష్టమైన రీతిలో మాట్లాడటానికి కుదరదు. దేవుడు ఏమైతే చెప్పాడో అదే ప్రకటించాలి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఎంత సత్యమో నిలుచున్నట్లు నేను వారికి ఒక గడి అయినను లోబడటకు ఒప్పుకొనలేదు. అంటే చెప్పడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతను మావారే, తెలిసిన వారు, మూర్ఖులని గ్రహించి కలిగిన వాడై ఉన్నారు పౌలు గారు. కానీ ఒక క్షణమైన వారికి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడటం. ఈయన మాట్లాడితే వారిని మాట చూస్తున్నాడు అంతే. అయితే ఇక్కడ అంటున్నాడు మాటలు, ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని విషయంలో చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేరు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగా అప్పగించబడునో అలాగునే సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అనగా సున్నత పొందిన వారికి అపోస్తులుడగు పేతురునకు సామాజ్య కలగజేసిన వారే అన్ని జనులకు అపోస్తులకు అవుటకు నాకును సామాజ్యను కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగానే ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నత పొందిన వారికి అపోస్తులుగాను ఉండవలనని చెప్పి తమతో పాలువారొకటకు చూచునగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ చూడండి ఎంతగా సహకరించారు ఇక్కడ. అంటే వీరు సామాన్యులుగా వెళ్ళలేదండి. ఒక గ్రామానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక మనిషి ఒక పికప్ కలిగి వెళ్తాడు. అంటే కొంత జ్ఞానముతో నింపబడి వెళ్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఆ జ్ఞానాన్ని బట్టి పౌలు గారు మాట్లాడుతారంటే, పౌలు గారి జ్ఞానము సామాన్యమైన జ్ఞానం కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులైన వారు చాలా చురుకైన వారు. అందుకే ఐగుప్తు యొక్క స్త్రీలు, యూదుల స్త్రీలు చూసి ఆనాడు ఐగుప్తు యొక్క ఫరో రాజు చిన్నపిల్లలందరూ చంపేమన్నప్పుడు అప్పటికే వారు డెలివరీ అయ్యి పిల్లల జాగ్రత్త పరిచేసుకున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, స్త్రీలు చాలా చురుకైన వారని ఆనాడు ఐగుప్తు యొక్క మంత్రసాన్ని చెప్పారు. ఏమని? వీళ్ళు చాలా చురుకైన వారు, చాలా తెలివైన వారు అని ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఈనాడు ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గర మాట్లాడగా ఐగుప్తుకి ఇక ఫరో మన అపోస్తలుడైన పౌలు వెళ్ళటకు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వారితో అన్నీ తెలిసిన వారితో మాట్లాడడం కష్టం. తెలియని వారితో ఈజీగా మాట్లాడవచ్చు, కొంత నేర్చుకున్న వారితో ఈజీగా మాట్లాడచ్చు. అన్నీ తెలిసి అన్ని రకాల అనుభవం కలిగిన వారు, అన్ని రకాలు తెలిసిన వారు, కొన్ని
తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవారు మనిషిని ఎప్పుడు ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మాట్లాడేదాని ప్రతిదానికి అర్థం తీస్తారు. అందుకే అన్ని రకాలు తెలుసున్న వాళ్ళ దగ్గర కొంచెం అనుమానం ఉండటం వల్ల మంచిది. మౌనమే కొన్ని రకాలు విజయాన్ని సాధిస్తుంది. చాలా విషయాలు జ్ఞానముతో చెప్పేవారు సమాధానం, కొందరు సైకిల్తో చెప్పేవారు సమాధానం, కొందరు నోటితో చెప్పేవారు, కొందరు రాతతో చెప్పేవారు ఉన్నారు సమాధానం. అయితే ఇక్కడ పౌలు గారు ఆత్మీయ జ్ఞానముతో సమాధానం చెప్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకి. వీరు సామాన్యమైన తెలివితేటలు కలిగిన వారు కాదండి. ప్రపంచంలో అన్ని దేశాలు, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో 880 సుమారు దేశాలు కలిగిన ఈ ప్రపంచ ప్రజలు, 880 కోట్ల ప్రజలు, 280 భాషలు కలిగిన ఈ ప్రజలకు సుమారు 800 కోట్ల పైగానే ఉన్న ఈ ప్రజలను దేవుడు గమనిస్తున్నాడని గ్రహించిన వాడు ఎవరంటే పౌలు గారు. అందుకే పౌలు గారు మనిషితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుతున్నాడు. మనుషులు అంటే సామాన్యమైన మనుషులు కాదు, వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న మనుషులు. ఐగుప్తు ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు, యూదులైన వారు దేవుడు ఏర్పరచుకున్న వారు. దేవుని పని కొరకే ఆయన నిమిత్తం ఆయనతో మాట్లాడేవారు, ఆయనతో పెనిగిలాడేవారు ఎవరంటే యూదులే. కానీ ఆ యూదులే యేసుప్రభుని కొట్టారు, ఆ యూదులే యేసుప్రభుని సిలువేశారు, ఆ యూదులే యేసుప్రభుని శ్రమ పెట్టారు, ఆ యూదులే యేసుప్రభు చంపేయాలని ఏలేటు చూపించారు. కానీ వారితో మాట్లాడటానికి యేసుప్రభు కూడా ఆలోచించాడు. ఎందుకంటే అన్ని జ్ఞానం కలిగిన పరలోక సంబంధమైన తలంపులు కలిగిన వారితో మాట్లాడడం చాలా కష్టం. అందుకనే ఆ యాజకుల జ్ఞానవంతులు కానీ పండితుల దగ్గర మాట్లాడినప్పుడు 1-2 సార్లు సరి చేసుకుని మాట్లాడాలి. అందుకే ఒక అక్షరము మనం చదివేటప్పుడు దాన్ని బయటికి డెలివరీ చేసేటప్పుడు దాన్ని ఒత్తి ఏంటి, దాని గుణింత ఏంటి, దాని యొక్క స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, అంటే మొదట ఎలా ప్రారంభించి ఎలా ముగించాలి, ఇది మనం నేర్చుకోగలిగి ఉండాలి. అప్పుడే లేఖనాల విషయాల్లో మనం తేట కలిగి ఉంటాం. అయితే ఇక్కడ మేము భేదలను జ్ఞాపము చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అతేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను మొక్కగా అతను ఎదిరించుతని. ఏలయనగా యాకోబుని యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులకు భోజనము చేయించును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోవును. తక్కిన యూదులు ఏవులను కలిసి మాయ వేషం వేసుకున్నారు గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యమును చెప్పున క్రమముగా నడుచుకుని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతోను నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మ వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తులందరి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల వలన మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగాన గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడటకై. అంటే ప్రియులారు, ఇక్కడ పౌలు గారు చాలా సూటిగా మాట్లాడుతున్నారు. ఈ 15 ఈ యొక్క వచనాలను మనం లెక్కేసుకుంటే ఈ యొక్క 9 మళ్ళీ 10, 12 ఈ 14 వచనం వరకు మనం 16 ఈ వచనాలన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుడు తన క్రియలను మనుషుల పట్ల ఏ రకమైన సూచన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే పౌలు గారు చాలా చూటుగా మాట్లాడారు. అవటానికి మన యూదులమే కానీ పాపులము కాదు అన్నాడు. అంటే మనం పరిశుద్ధులు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలమే కానీ మనం పాపులు కాదు. మనం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారము. అవును, ఈ ప్రత్యేకత అనేది ఎక్కడ బయటపడింది అంటే పౌలు గారి దగ్గర బయటపడింది. ప్రియులారా, పౌలు గారు మరి బర్నబాను తర్వాత మరి కైఫాను వీళ్ళందరినీ కూడా పెట్టుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పాడు. వీళ్ళకి తెలిసిండు కూడా ఒకరినొకరు చర్చించుకునేవారు. అందుకనే
యేసు ప్రభుని సిలువేటకు యూదులు అనే హేరోదు రాజు ఒక సమాజాన్ని ఏర్పరిచాడు. సమాజం అంటే ఆనాడు కైఫా కానీ అన్నా కానీ వీళ్ళందరూ ఆనాడు యొక్క పెద్దలందరినీ కూడగట్టుకుని ఏమి చేద్దాం, ఇతడు మనం పరిపాలనకి విరోధంగా ప్రకటన చేస్తున్నాడు, ఇతను ఏం చేస్తే బాగుంటుందని ఆనాడు కైఫా అన్న ఈ రకమైన ప్లాన్ తీసుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని తెలిసిన వాడు, రాజ్యాంగం తెలిసిన వారు కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఇరికించటానికి ఇరకాటంలో పెట్టడాకే. కానీ పౌలు గారు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. అందుకని దేవుని ఆత్మచేత నింపబడిన ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే ఎదుటి వారిని శోధించటకు బాధించటకు ఇష్టపడరు. ఆత్మ తలంపులు కలిగి ఆత్మ ఉద్దేశాలు కలిగి నడుచుకునేవారు తప్ప ఎటువంటి స్వాదన క్రియలకు లోబడే మనుషులైతే కానే కారని మనం గమనించాలి. ఇక్కడ ప్రియులారా, దేవుడు తన వాక్యమును నీకు అందించుచున్నాడు అంటే దాని వివరణ ఏంటి, ఏమని కలిగి ఉన్నాం, ఏమని ఆలోచిస్తున్నాం మనం ఒక్కసారి మనం గ్రహించాలి. అసలే ఆ విషయాలు ఏమై ఉన్నాయి, ఏ రకమైన ఆలోచనలోకి మనం సాగుతున్నాం అనేది గ్రహింపు కలిగినప్పుడు దేవుడు నీ పట్ల చేయుచున్న కార్యము ఏదైతే ఉందో అది ఆత్మ తలంపులు కలిగే కార్యక్రమంగా ఉంటుంది. అందుకోబట్టి ఈ రాత్రి కాలంలో మన ఉదయకాలంలో అనేకమైన తలంపులు కలిగి జీవించినప్పటికీ దేవుడు నీ పట్ల చేయుచున్న క్రియ, దేవుడి పట్ల నీ చేయించిన కార్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన తలంపులు. దేవుడు నీకు నాకు సమకూర్చిన క్రియలు అయి ఉంటాయి తప్ప మరొకటి కాదు. అందుకే మనుషులారా, యవనస్తులారా, యవన కుమార్తెలారా అని ఇక్కడ పేరు పెట్టి పిలుస్తలేదు, సంఖ్యతో పిలుస్తున్నాడు. సంఖ్య అంటే ఏంటి, యవనస్తులని వారు దేవుని కాడి మోసేవారు. అంటే ఇక్కడ పౌలు గారు యవనడలో ఉన్నాడు. అంటే ఒక నడి వయసులో అతను దేవుని పని చేయటకు వచ్చాడు. ఎవరి మధ్యకు, వారి మధ్యకు, వారి సహోదరుల మధ్యకు. అయినా అక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి చేతుకు దిక్కితే నన్ను ఆడుకుంటారని పౌలు గారు ముందుగానే గెస్ చేశాడు, గ్రహించాడు. అందుకని ఎవరైనా మన వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు యేసుప్రభు కూడా తన వాళ్ళ మధ్యన ఎక్కడ ప్రకటన చేయలేదు. అలాగే పౌలు గారు కూడా తన వాళ్ళ మధ్యన ఎక్కడా కూడా తన తెలివితేటలు, తన లోక సంబంధమైన ఆలోచనలు చెప్పలేదు. ఎందుకంటే పౌలు గారు మహా తెలివైన వాడు, పండితుడు. అంటే రాజ్యాంగం తెలిసినవాడు, రాజ్యాంగంలో పండితులతో కూర్చున్నవాడు, అంటే తీర్మానంలో కలిగినవాడు. అంటే అతను అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా ఒక మెంబర్షిప్ కలిగిన వాడు పౌలు గారు. అటువంటి పౌలు గారు ఎలా మాట్లాడటకు ఆలోచిస్తున్నాడంటే ఆ మాటలు అనేకులకు ఉపయోగపడే మాటలు, అనేకులు దాన్ని అనుసరించేవారని చాలా ఆచితూచి మాట్లాడుతున్నాడు. అయితే మనం ఇక్కడ మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే ఏదైతే మనం గ్రహిస్తున్నామో, ఏదైతే మనం ఆస్వాదిస్తున్నామో, ఏదైతే లోపరుచుకో అది చాలా విలువతో కూడిన మాటలు, విలువైన మాటలుగా పౌలు గారు గ్రహిస్తాడు. ఈ యొక్క ఈ 2వ అధ్యాయము ఈ 16వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. ఈ 16 వచనాలు కూడా యూదులమే కానీ మనం పాపులు కాదని డిక్లేర్ చేశాడు ఇక్కడ. అంటే మేము పరిశుద్ధులము, దేవుని మహిమను చూసాం, ఆ మహిమను మీకు తెలియపరచటకు నా సహోదరులైన మీకు బయలుపరచడానికి నేను వచ్చాను అనలకుండా ఆయన దేవునిని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడు కాబట్టి తనను తాను గణపరచుకోవట్లేదు పౌలు గారు. దేవుని యొక్క మహిమను, తండ్రి యొక్క మహిమను, దేవుడు ఏర్పరిచిన మహిమను, ఆయన చూసిన వెలుగును ముందు పెడుతున్నాడు. ఆ వెలుగుతో అనేకులు ఆకర్షించబడాలి, అనేకులు నింపబడాలి, అనేకులు కప్పబడాలి, అనేకులు దీవించబడాలని పౌలు గారి ఉద్దేశం. వారందరితో అదే చెప్తాం, మీరు కంగారు పడమొక్కండి. ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు సామాన్యులు కారు, వీళ్ళతో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ముందుగా ఇంటిమేట్ని ఇచ్చాడు పౌలు గారు. కాబట్టి ఈరోజు మనం భూమి మీద మనుషులుగా, మానవులుగా జీవించిన మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంత భద్రత కలిగి ఉన్నాం. రానున్న దినాల్లో 2026 చాలా వేగంగా వెళుతుంది, చాలా ప్రమాదమైన దేశాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మన పని ఏంటంటే దేశాల వారుగా, రాజ్యాల వారుగా, రాష్ట్రాల వారుగా, అధికారుల వారుగా, ప్రధానుల వారుగా మనం ప్రార్థన చేయాలి. 5 అంశాలు మన మధ్యన ఉంటాయి. ఇలా ఒక దేశము మరొక దేశం మీద విరుచుకుపడే రోజులు వచ్చేసినాయి, ఆల్రెడీ వచ్చినాయి, జరుగుతున్నాయి. 3 ఏళ్ల నుంచి కొనసాగుతుంది, ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం మరి స్టార్ట్ అయిన ఆశ్చర్యపోవక్కర్లేదు. 3వ ప్రపంచ యుద్ధం జరిగిందా, దేవుడి భూలోకానికి వచ్చిన మరి ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాంటి క్రియలు భూమి మీద జరుగుతాయంట.
ఏమండి కాబట్టి గమనించు అందరూ గ్రహించగల కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో మనందరికి అందించి రాత్రికాలం బలమైన విజ్ఞాపన బలమైన ప్రార్థన చేయగల మనసును దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా నీకు వందనాలు. గతించిన రాత్రంతా మాకు తోడుగా ఉన్నాం. ఉదయకాలం పనిపట్టులో సహాయం దయచేశావు. సమయంలో నీ ప్రార్థన మాకు తోడుగా ఉంచావు. నీ ఆలోచన మాకు దయచేశావు. పౌలు గారు ఎంత తెలివిగా ఎంత చకచక్కిగా మాట్లాడుతున్నాడు ప్రభా. మేమును అలాగే ఎప్పుడైనా మాట్లాడామా? మేమును ఎప్పుడు అలా ప్రవర్తించామా? లేదు. ఎంచేపు ఎప్పుడు దొరుకుతారా, విరికిద్దామా, ఎప్పుడు దొరుకుతారామా, ఆడుపోసుకుందామా అనే ఆలోచనలో ఉన్నామే తప్ప పౌలు గారు వాళ్ళే ఆలోచనలోకి వెళ్ళి మేము మా వల్ల నా గ్రామము, నా పట్టణము, నా దేశ ప్రజలు, నా నా బంధువులు ఎలా దీవించబడుతున్నారు అని ఆలోచించి ముందుగా గ్రహించిన వాడు పౌలు గారు. అలాగ మాకు, మా స్నేహితులకు, మా బంధుమిత్రులకు, మా సేవకులకు, మా పరిచారకులకు, మా సువార్థకులకు, పండితులకు, రాజకీయ నాయకులకు, అధిపతులకు, పరిపాలకులకు అందరికి నీ ఆత్మ నడిపింది. శాంతి సమాధానం, ఒకరి మీద ఒకరు విరిచిపడిపోకుండా, ఒకరి మీద ఒకరు కక్షలు కాకుండా, ధనం వైపును, ఆస్తుల వైపును, పేరు వైపును, నాయన గౌరవ వైపు మరి పరుగులెట్టే నాయకులు ఎక్కువైపోయారు. కాబట్టి నేను అందరినీ నీవే చూస్తున్నావు. అందరూ నియమించిన వాడు నీవే. కొందరు గ్రహించిన వారు, కొందరు గ్రహింపలేక ఉన్నవారు. ఎవరు గ్రహించగలరో, ఎవరు గ్రహింపగలిగిన వారు నువ్వు చూచుచున్న దేవుడు. చూచి కాపాడి నీవే తీర్పు తీర్చి, న్యాయం తీర్చి, ప్రజలకు పరిపాలనకులుగా మార్చి గొప్ప కార్యమును సూచిక్రియలు భూమి మీద జరిపించి నడిపించమని ఈ దినము ఎవరైతే తండ్రి నాతో పాటు ఎక్కువిస్తున్నారో, ఎవరి కొరకై నేను ప్రార్థన మర్చిపోయింటే క్షమించండి. అందరిని పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నాను. సేవకులేమి, పరిచారికులేమి, నా దేశంలో నాయకులు, పండితులు, నేను ఇండియా భారతీయుడిని ప్రభా, భారతీయుడిగా నేను మొదలుపెడుచున్నా. నా భారతీయ ప్రజలందరినీ శాంతి సమాధానంతో, ప్రశాంత వాతావరణంతో, ఒకరి మీద ఒకరు బురద జలుపోకుండా ప్రేమ, విశ్వాసం, నమ్మకం, భక్తి, భయముతో ఉండగల కృపను అందించమని దీనదాసుడు నేను చేర్చు నా ప్రార్థన అంగీకరించి ఉదయకాలంలో పనిచేపి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించి నీ సన్నిధిలో బలపరచు. నీ ఆత్మతో నింపండి. నీ ఆలోచనతో బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామాన్ని పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మానవుడు మాకు దయచేయం. అట్లా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా శోధనకి తప్పు రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, అపాదులం ప్రవేశరక్తమే జయం, అపాదులం ప్రవేశవత్త జయం, అపాదులంతకు లాశం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.